హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మహి గిరినీష్. మీరు ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే నా పేరు మహేశ్వరి. నిన్న నా షార్ట్లో టెంపుల్ గురించి అయితే చెప్పాను. అది ఎక్కడ ఏంటి అనేది ఫుల్ క్లారిటీగా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇంకా ఆ షార్ట్ ఎవరు చూడనట్టయితే ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. అలాగే తమిళలో చెప్పాను కదా కోరికలు నెరవేరుతాయని చెప్పి, నేను ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి చెప్తున్నాను. సో మీరు కూడా వీలైతే దగ్గర ఉంటే వెళ్ళండి ఒకసారి. ఇదైతే జమ్మలమడుగు మండలం సున్పరాపల్లి గ్రామంలో అయితే ఉంది టెంపుల్. కన్యతీర్థం అనమాట. ఇక్కడైతే అమ్మవారు చాలా పవర్ఫుల్ అండి. ఏమనుకున్నా ఇక్కడైతే నెరవేరుతాయి. నా విషయంలో అయితే జరిగాయి కాబట్టి ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. ఇక్కడ ప్రతి శుక్రవారము చాలా బాగా చేస్తారు. అలాగే పున్నం వస్తే చాలు ఇక్కడ ప్రతి పున్నం రోజు అయితే అన్నదానం చేస్తారండి. సో మేము వెళ్ళేసరికి బొరుగులు అలాగే వడ పెడుతున్నారు. మేమైతే తినలేదు. మేము అక్కడికి 9కి వెళ్ళాము. సో దర్శనం అయ్యేసరికి టిఫిన్ అయిపోయింది. ఇంకా లంచ్ టైంకి మేము ఉండలేదు, ఇంటికైతే వెళ్ళిపోయాము. లాస్ట్ 2 వీక్స్ నుంచి అనుకుంటూనే ఉన్నాను వెళ్దామని చెప్పి. ఇంకా పున్నం అయితే వచ్చింది కదా, అందుకని చెప్పి ఇప్పుడు వెళ్ళాను. మా వదిన ఎలాగో వెళ్తుంది కదా అని చెప్పి. ఇంకా సాయిబాబా గుడికి వెళ్దాం అనుకున్నాం కానీ వెళ్ళలేకపోయాము. మా ఇంటి దగ్గర నుంచి ఒక 5 మినిట్స్ ఉంటుంది అంతే. ఎప్పుడైనా వెళ్ళొచ్చులే అని చెప్పి వెళ్ళలేదు. ఇక్కడైతే మా వదిన 11 మందికి పసుపు పట్టిస్తాను ముక్కుందంట. సో అందుకని నాకు కూడా పసుపు పట్టించింది. ఇంకా బయట దీపం పెట్టేసి టెంకాయ కొట్టి దర్శనానికి అయితే వెళ్ళిపోయాము. మేము వెళ్ళేసరికి చాలా రష్ ఉన్నారు. సో బాబుతో కష్టం కదా అని చెప్పి మేము ఇంకా బయటే దీపం పెట్టి టెంకాయ కొట్టేసి ఆ తర్వాత వెళ్ళాము. ఇంకా అమ్మవారికి అయితే ఆషాఢం సారా అని చెప్పి తీసుకొని వచ్చారనమాట చాలామంది. అదైతే సమర్పించారు. ఆ తర్వాత వాళ్ళు ఊరేగింపుకి వెళ్ళారండి. అందుకే గుళ్ళో ఎవరు లేరు. ఇంకా మేమైతే పీస్ఫుల్గా అయితే దర్శనం అయింది. మాకైతే చాలా బాగా జరిగింది. అమ్మవారి అలంకరణ అయితే చాలా బాగుందండి. సో 200 కూరగాయలతో అయితే అలంకరణ చేశారండి. చాలా బాగుంది. టెంపుల్ అయితే ఇది లోపలన్నమాట. శ్రీచక్ర యంత్రానికైతే పూజ చేశారు. అలాగే అమ్మవారు అయితే చాలా బాగున్నారండి. అందరూ ఊరేగింపుకి వెళ్ళారని చెప్పాను కదా, సో అందుకనే గుళ్ళో ఎవరు లేరనమాట. ఇక్కడైతే అందరు దేవుళ్ళు ఉన్నారు. అమ్మవారు, శివుడు, వినాయకుడు, కార్తికేయ స్వామి, అలాగే రాములు, ఆంజనేయ స్వామి, నాగులు, ఇలా చాలా టెంపుల్స్ అయితే ఉన్నాయి. ఇక్కడైతే శాంతి హోమాలు, అలాగే పెళ్ళిళ్ళు, నిశ్చితార్థాలు, అక్షరాభ్యాసాలు, నామకరణాలు ఇలా అన్నీ జరుగుతాయి. మా అన్న వాళ్ళ మ్యారేజ్ అయితే ఇక్కడే జరిగింది. అలాగే మా ఎంగేజ్మెంట్ కూడా ఇక్కడే జరిగిందనమాట. సో నాకు ఇష్టమైన దేవత అమ్మవారు కాబట్టి నేనైతే అక్కడే జరగాలనుకున్నాను. ఇంకా అక్కడే జరిగింది నా ఎంగేజ్మెంట్ అయితే. నేనైతే ఇక్కడికి వచ్చినప్పుడల్లా వెళ్ళడానికి ట్రై చేస్తూనే ఉంటాను. చాలా బాగుంటుంది ప్లేస్ అయితే. అలాగే పీస్ఫుల్గా ఉంటుంది అనమాట. స్పేస్ చాలా ఉంటుంది కాబట్టి చాలా బాగుంటుంది. ఇక్కడైతే స్టే చేయడానికి రూమ్స్ కూడా ఉన్నాయి. అలాగే కళ్యాణ మండపం కూడా ఉంది. మ్యారేజెస్ చేసుకోవడానికి గుళ్ళో అయినా చేసుకోవచ్చు, లేదా కళ్యాణ మండపంలో అయినా చేసుకోవచ్చు. ఇక్కడైతే ఆంజనేయ స్వామికి వడమాల వేశారు. ఇంకా ఆంజనేయ స్వామి పక్కనే నాగులు అయితే ఉన్నాయి. నాగులే కాదు, పుట్ట, అలాగే వినాయకుడు, ఇలా చాలామంది ఉన్నారనమాట. అక్కడ దర్శనం చేసుకొని ఇంకా అక్క దేవతలు కూడా ఉన్నారు. ఇంకా అక్కడికైతే వెళ్ళిపోయాము. అక్క దేవతల గుడికి ఎదురుగా అయితే కోనేరు అయితే ఉంది. ఇక్కడైతే కొన్నిసార్లు నీళ్ళు అస్సలు ఉండవు, కొన్నిసార్లు చాలా బాగుంటాయి అన్నమాట. టెంపుల్ చాలా బాగుంటుంది. ఈ టెంపుల్కి కొంచెం చరిత్ర కూడా ఉంది, బట్ నాకైతే తెలియదండి క్లారిటీగా, అందుకని చెప్పట్లేదు. ఇంక ఇక్కడ దర్శనం చేసుకొని ఇంటికి వెళ్ళిపోదామని చెప్పి వెళ్ళిపోయామన్నమాట. ఇంకా బయట చూస్తున్నారు కదా, ఇంకా ప్లేస్ అయితే చాలా బాగుందన్నమాట. ఇంకా మేము వెళ్ళేసరికి ఆషాఢం సారా ఊరేగింపుకి వెళ్ళిందని చెప్పాను కదా, సో వాళ్ళైతే ఎదురొచ్చారండి మాకైతే. సో ఇద్దరైతే వేషకాలు వేసుకున్నారు. అవి ఏంటో నాకైతే క్లారిటీగా తెలియదు. ఇంకా వాళ్ళని చూసి ఇంక ఇంటికైతే వచ్చేసాము. ఆ ఊరిలోనే మా వదిన ఉందని చెప్పాను కదా, ఇంకా వాళ్ళ ఇంటికైతే వెళ్ళిపోయాము. ఆల్మోస్ట్ 7 మంత్స్ తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళానండి. ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఒకసారి వెళ్ళాను. ఇప్పుడు బాబు పుట్టిన తర్వాత ఫస్ట్ టైం కాబట్టి తనైతే దిష్టి తీసి ఎర్ర నీళ్ళతో ఇంట్లోకి అయితే పిలుచుకుందనమాట. అంతేనండి వీడియో. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.